అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ టు షేక్ మహబూబ్ ఛానల్ అండి. ఈరోజు మన ఛానల్లో చికెన్ కబాబ్ చేస్తున్నాను. దానికి కావాల్సిన పదార్థాలు, చేసుకునే విధానాన్ని ఒకసారి చూద్దాం రండి. చికెన్ కబాబ్కి కావాల్సిన పదార్థాలు చూద్దాం. ఇప్పుడు 1/2 కిలో చికెన్ అండి. ఇది కీమా కొట్టించాను. ఒక పెద్ద ఉల్లిపాయలు ఒక 4 తీసుకొని సన్నగా తరిగి పెట్టాను. కొత్తిమీర సన్నగా తరుక్కోవాలి. మిర్చి సన్నగా తరుక్కోవాలి. 1 స్పూన్ కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, గరం మసాలా, కొంచెం శనగపిండి. ఇప్పుడు మనం తయారు చేసుకునే విధానాన్ని చూద్దాం. ఇప్పుడు మనం చికెన్లో ఫస్ట్ ఆనియన్స్ వేసుకుందాం. పచ్చిమిర్చి పేస్ట్, కొత్తిమీర, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం గరం మసాలా, కొంచెం కారం. మనం పచ్చిమిర్చి వేసాం కాబట్టి కొంచెం సరిపోతుంది. 1 స్పూన్ ఉప్పు, 1 స్పూన్ శనగపిండి. ఇప్పుడు దీన్ని మనం అంతా కలిసేలా కలుపుకుందాం. లోపలి నుంచి ప్రతి ఒక్క మసాలా చికెన్కి మనకి పట్టేలా కలిపేసుకుందాం. ఇలా మొత్తం కలిసిపోయింది కదండి. ఇప్పుడు మసాలాలన్నీ చికెన్కి చక్కగా పట్టాయి కాబట్టి ఒక 10 మినిట్స్ ఇలా పక్కకు పెట్టేసి ఉంచేద్దాం. ఇప్పుడు మనకి చికెన్ నానిపోయింది కదా, మసాలాలన్నీ పట్టేసాయి. ఒక 10 నిమిషాలు అయిపోయింది. ఇప్పుడు మనం దీన్ని పాన్ ఫ్రై చేసుకుందాం. ఇదిగా స్టవ్ ఆన్ చేసుకొని మనం ఆయిల్ వేసేసుకొని, ఇప్పుడు మన ఆయిల్ హీట్ అయ్యేలోపు మనం చిన్న చిన్న కబాబులు రెడీ చేసేసుకుందాం. కొంచెం ఇలా రౌండ్ వచ్చి ఇలా పగలకుండా ఇలా రౌండ్ చేసేసుకొని ఇప్పుడు మనం ఈ ఆయిల్లో పెట్టేద్దాం. ఒక 4-5 వేసేస్తే ఈజీగా కాలుతుంది. ఇలా అన్ని రౌండ్ వచ్చేలా చూసేసుకొని ఇలా అన్నీ వేసుకొని ఆయిల్ అన్నిటికి తగిలేలా ఒకసారి ఇలా పైకి కిందికి అనేస్తే అన్నిటికి తగులుతుంది. సిమ్లో పెట్టేసి చక్కగా వేగనివ్వాలి. 1 సైడు మగ్గాయి కదండి, కొంచెం మళ్ళీ మనం తిప్పేసుకుందాం. అన్నీ ఇలా ఒక్కొక్కటి ఇలా మనకి వెనక వైపు కూడా తిప్పేసుకోవాలి. అదే చేస్తూనే కాలకుంటే చేస్తుంది. ఓకే, ఇప్పుడు మనకి రెడీ అయిపోయాయి. మనం ఒక ప్లేట్లోకి తీసేసుకొని మిగతాయి వేసేద్దాం.
మళ్ళీ ఇంకొన్ని రెడీ చేసేసుకుందాం. మన వేడి వేడి కబాబు రెడీ అయిపోయింది. ఇప్పుడు మన చికెన్ కబాబ్ని టేస్ట్ చేద్దామా. ఇలా గ్రీన్ చట్నీలో డిప్ చేసుకొని చికెన్ కబాబ్ని తింటుంటే సూపర్. మన చికెన్ కబాబ్ చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. మీరు కూడా ఒకసారి ఇలాగా ట్రై చేయండి. నా ఛానల్ ఇంకా మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ కొట్టండి. అప్పుడే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. థ్యాంక్ యూ.